2026 నూతన సంవత్సరంలో రాష్ట్రం మొత్తం మీద కూడా అత్యధిక ఆనందంతో ఉంది పశ్చిమ ప్రకాశం ప్రజలు. ఎందుకంటే మార్కాపురం జిల్లా ఏర్పడటం, దానికి సంబంధించి మొదటి నుంచి కూడా మార్కాపురం జిల్లా కోసం పోరాడిన వ్యక్తుల్లో మొదటగా ఉండేది మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గారు. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి ఎర్రగొండపాలెం నియోజకవర్గం, అదేవిధంగా గిద్దలూరు, కనిగిరి, పశ్చిమ ప్రకాశం ప్రజలు మొత్తం ఈ మార్కాపురం జిల్లా కోసం పోరాడిన నేపథ్యంలో ఇప్పుడు జిల్లా ఏర్పడింది. పరిపాలనా దక్షత కోసం కూడా, పరిపాలన కోసం కూడా కావాల్సిన కార్యాలయాలు తాత్కాలికంగా ఏర్పాటు చేసి ఈ రోజు నుంచే కార్యాలయాల ప్రారంభోత్సవం కూడా ప్రారంభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు జిల్లా ఏర్పాటు పట్ల అసలు వారేమనుకుంటున్నారో కూడా మనతో పాటు మార్కాపురం శాసనసభ్యులు, అదేవిధంగా ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జి ఉన్నారు. వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మార్కాపురం జిల్లా ఏర్పడింది, జనాలతో పాటు నాయకులు కూడా అత్యధిక ఆనందంగా ఉన్న పరిస్థితి. అసలు ఒక శాసనసభ్యులుగా మీకు ఏమనిపిస్తుంది? 100% ఇది మా చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల ఈరోజు మా జిల్లా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఎవరికి తీసుకున్నా, ఎర్రగొండపాలెం నియోజకవర్గం తీసుకున్నా, గిద్దలూరు తీసుకున్నా, కనీరు తీసుకున్నా, మార్కాపురం తీసుకున్నా, ఎవరికి తీసుకున్నా 150 ట్రైన్ వెళ్ళి ఒంగోలు వెళ్ళి అక్కడ 2 రోజులు 3 రోజులు ఉండి పనులు తీసుకుంటూ రావాల్సిన పరిస్థితి. మౌలిక వసతులు అనేది ఈ ప్రాంతంలో చాలా తక్కువ ఉండటం వల్ల జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి ఒంగోలు వెళ్ళి అన్ని పనులు చేసుకుంటూ అక్కడే ఉండేటువంటి పరిస్థితుల్లో ఈరోజు మా ప్రాంత ప్రజల చిరకాల కోరిక, ఈ ప్రాంత ప్రజలు ఏదైతే బాగుపడుతుంది, ఎన్నో సంవత్సరాలుగా మార్కాపురం జిల్లా ఏర్పడింది, పరిపాలన కూడా చూడండి. ముఖ్యంగా మొదటి నుంచి కూడా మీరు పోరాడుతుంది వలసలు తగ్గించడం, ఇక్కడ ఉపాధి అవకాశాలు తగ్గించడం, దానికి కూటమి ప్రభుత్వం ముఖ్యంగా అధిష్టానం 100% అండి. ఆటోమేటిక్గా ఇప్పుడు మా ప్రాంతంలో పనులు దొరుకుతాయి అనుకున్నప్పుడు నాకు వలసలు ఉండవు. ఎందుకంటే ఇప్పుడు జిల్లా అయింది కాబట్టి అన్ని వనరులు ఇక్కడికి రావాలి కాబట్టి కొన్ని సంవత్సరాల పాటు ఇక్కడ ఉపాధి దొరికేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికి పర్మనెంట్ సోర్స్గా కూడా ఈ ప్రాంతంలో కొన్ని ఇండస్ట్రీస్ కానీ, లేదంటే కొన్ని హార్టికల్చర్ హబ్ చేయటం కానీ, ఇటువంటివన్నీ కూడా మాకు కలిసి వచ్చే అంశాలు. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. రాబో కాలంలో ఇవన్నీ చేయబోతూ ఉంది. ఆల్రెడీ వాటి మీద ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ మా ప్రాంతానికి రిలయన్స్ వచ్చింది. రిలయన్స్ అంత పెద్ద కంపెనీ వచ్చింది కాబట్టి మనం కూడా పోవచ్చు ఈ ప్రాంతానికి అని చెప్పి మాకు అదొక పబ్లిసిటీ అయింది. మేము వస్తాము, మీ ఏరియాలో మాకు ఫెసిలిటీస్ ఇప్పిస్తారా అని చెప్పి నాతోటే మాట్లాడుతున్నారు కొన్ని కంపెనీల వాళ్ళు. మరి కాబట్టి మా ప్రాంతం అనేది మౌలిక వసతులు అనేవి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన పక్షంలో ఈ ప్రాంతానికి ఇండస్ట్రీస్ వచ్చేదానికి కూడా ఎవరు వెనుకాడరు. ఇండస్ట్రీస్ వస్తాయి. అలాగే హార్టికల్చర్ హబ్ కింద ఆల్రెడీ మా చంద్రబాబు గారు మా ప్రాంతానికి ఒక వరం ఇచ్చి హార్టికల్చర్ హబ్ కింద చేయించారు. 4,000 కోట్ల రూపాయల కేంద్ర నిధులు ఈ యొక్క రాయలసీమ జిల్లాలతో పాటు మా జిల్లా కూడా పంచుకోబోతా ఉంది. కాబట్టి ఆ నిధులతోటి మా ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి ఉపయోగపడేటువంటి ఏదైతే మన ఉద్యానవన పంటలు ఉన్నాయో వీటిని డెవలప్మెంట్ చేయించి ఈ ఉద్యానవన పంటల ద్వారా ఈ ప్రాంతంలో రైతులందరూ కూడా లక్షాధికారులు, కోటీశ్వరులుగా అయ్యేదానికి అవకాశాలు చూడబోతా ఉన్నాం. అయితే ముఖ్యంగా మార్కాపురం జిల్లా ఏర్పడింది, మెడికల్ కాలేజీ గతంతో పోల్చుకుంటుంది ఇంకా త్వరితగతిన పూర్తయ్యే అవకాశం ఉంటుందట. మెడికల్ కాలేజీ మార్కాపురం జిల్లాకు తలమానికంగా ఉండబోతుందట. 100% మెడికల్ కాలేజ్ అనేది మార్కాపురంకి తలమానికంగా ఉండబోతుంది. మెడికల్ కాలేజీ టెండర్లు కూడా ఈ వారంలో అయిపోబోతా ఉన్నాయి. మొదలు పెట్టిస్తాం, పూర్తి చేయిస్తాం. దాన్ని బ్రహ్మాండంగా ఈ రాష్ట్రంలో వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్ లిస్ట్లో దాన్ని పెట్టిస్తాం. బాగా మంచి ట్రీట్మెంట్లు ఇప్పిస్తాం. ఏదైతే మా నాయకుడు మా ప్రజలకు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో, భరోసా ఏదైతే ఉందో దాన్ని 100% ఫుల్ఫిల్ చేపిస్తాం. సార్, ముఖ్యంగా ప్రకాశం జిల్లా నుంచి విడిపోయి ఇప్పుడు మార్కాపురం జిల్లా పశ్చిమ నియోజకవర్గాలని కలిసి జిల్లా ఏర్పడిన నేపథ్యంలో కూడా, జిల్లా ఏర్పడిన తర్వాత కూడా, జిల్లా ప్రకటించిన తర్వాత కూడా కొన్ని విమర్శలు వస్తున్న పరిస్థితి. ఆ విమర్శలకు చేస్తున్న వారికి మీరు ఒక ఇన్ఛార్జిగా ఎటువంటి సమాధానం చెప్తారు? వైసీపీ వాళ్ళు దొనకొండ ఉండాలా, కుర్చేడు కలిపితే బాగుంటుంది, దర్శి కలిపితే బాగుంటుంది అనేది ఒక అసత్య ప్రచారం చేస్తూ ఉన్నారు. వాస్తవంగా దొనకొండలో కంటే మార్కాపురంలో, ఎర్రగొండపాలెంలో, అదేవిధంగా గిద్దలూరు, కనీరులో వేలాది ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి. దొనకొండ ఆప్షన్ ఎందుకు అడుగుతున్నారంటే ఇండస్ట్రీస్, పరిశ్రమలు పెట్టుకదా అనువైన ప్రాంతం, భూములు ఉన్నాయని. దొనకొండ కంటే ఎర్రగొండపాలెంలో భూములు ఉన్నాయి, మార్కాపురంలో ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా గిద్దలూరు, కనీరులో నిమ్స్ కూడా ఉంది. డెఫినెట్గా అదేమి అంటే వాళ్ళు కావాలని, అదే వైసీపీ అధికారులు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో 26 చేస్తే
ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం దశాబ్దాల కాలం నుంచి ఈ ప్రజలు అడుగుతున్నటువంటి కోరిక ఇది మార్కాపురం. మా నారాయణ రెడ్డి అన్న 63 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేశాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఆయన మద్దతుగా అన్ని నియోజకవర్గాల్లో మేము రిలే నిరాహార దీక్షలు కూడా చేశాం. దీనిని మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తించారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే మార్కాపురం కేంద్రంగా జిల్లా ఇస్తామని ఇక్కడ మార్కాపురంలో అందరి ప్రజల సమస్యలు ఆయన ప్రకటించడం జరిగింది, ఇవ్వటం జరిగింది. కాబట్టి ఇది మాకు అందరికీ సంతోషకరం. వైసీపీ చేసేటటువంటి ఆరోపణలో ఏది నిజం లేదు, అన్ని అవాస్తవాలు, అబద్ధాలు మాట్లాడతాం. ఇప్పుడు జిల్లా ఏర్పడిన నేపథ్యంలో కూడా మొదటి నుంచి కరువు ప్రాంతం అనే పేరు ఎర్రగొండపాలెంలో ఉన్నటువంటి వెలుగొండ ప్రాజెక్టు పూర్తయి ఈ పేరు తొలగిపోయే అవకాశం ఉందంటారా? ఇంకా ఎన్ని రోజులు పడుతుంది అంటారు? అటువంటి శుభవార్త ఎప్పుడు చెప్పబోతున్నారు? అది కూడా ఈ ప్రాంతంలో వెలుగొండ ప్రాజెక్టు కానీ మార్కాపురం జిల్లా ఇది అసలు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు కానీ రాజకీయ పార్టీలు తెలియజేసింది మా నారాయణ రెడ్డి అన్న గారు. 96లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. మళ్ళీ ఆయనకు అదే అదృష్టం కలిగింది. త్వరలోనే ఈ సంవత్సరం ఆఖరికి డెఫినెట్గా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి అవుతుంది. దానిలో నుంచి రైతాంగానికి సాగునీరు, ప్రజలు త్రాగునీరు డెఫినెట్గా ఇస్తామనే ఆశ, నమ్మకం ప్రజలకు, ఈ ప్రాంత ప్రజలకు చంద్రబాబు నాయుడు గారి మీద కలిగింది. కాబట్టి డెఫినెట్గా అది పూర్తి చేసి వలసలన్నీ ఆపేదానికి అది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ద్వారా వెళ్తా ఉన్నాం. ఇది మొత్తానికి మార్కాపురం జిల్లా ఏర్పడిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే భాగంగా కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా పరిపాలనా దక్షత కోసం, పరిపాలన చేసేదానికోసం కూడా ఇక్కడ తాత్కాలిక కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నారు. రానున్న రోజుల్లో మార్కాపురం జిల్లా ఏర్పడడానికి గల ప్రధానమైన కారణాల్లో ఒకటైనటువంటి వెలుగొండ ప్రాజెక్టు త్వరలో పూర్తయి ఇక్కడ కరువు సీమగా ఉన్న ప్రాంతాన్ని కూడా పూర్తిగా సస్యశ్యామలం చేసేదానికోసం అన్ని ఏర్పాట్లు చేయబోతున్నారు. మొత్తానికి మార్కాపురం ప్రజల యొక్క కళ త్వరలో పూర్తి స్థాయిలో నెరవేరిపోతుంది. కాబట్టి ఆ ప్రయత్నంగా కూటమి ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుందని చెప్పేసి కూడా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి, అదేవిధంగా ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జి గూడూరు ఎరిక్సన్ బాబు అయితే తెలియజేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, మార్కాపురం జిల్లా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.